హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి తమిళనాడు స్టైల్ లెమన్ రైస్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ స్టైల్లో ఎప్పుడు ఈ రెసిపీని ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక బౌల్ని తీసుకోండి. దానిలోకి 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకోండి. మీరు ఈ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి. మళ్ళీ ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని దీనిలోకి సాల్ట్ని, అలాగే చిటికెడు పసుపు, కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని మూత పెట్టేసి ఈ రైస్ని హాఫ్ అన్ అవర్ పాటు బాగా నానబెట్టండి. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ని ఇలా చక్కగా ఉడికించేసుకొని పొడి పొడిగా చేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి. దానిలోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. అలాగే 10-12 వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మూత పెట్టేసి వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, మనకి పేస్ట్ అనేది ఈ విధంగా కచ్చపచ్చగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు 3 మీడియం సైజులో ఉన్న నిమ్మకాయలని తీసుకొని వీటి నుంచి రసం తీసేసుకొని బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఈ నిమ్మకాయ రసంలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోండి. దానిలోకి 3 to 3.5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 కప్ వరకు పల్లీలని వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పల్లీలని బాగా ఫ్రై చేయండి. అలాగే దీనిలోకి 5-6 వరకు జీడిపప్పుల్ని కూడా వేసుకొని వీటిని ఆయిల్లో దోరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. పల్లీలు అనేవి బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి 4-5 వరకు ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ వరకు తాలింపు దినుసులని వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేయండి. తాలింపు అనేది ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మిశ్రమం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇది వేయడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే టేస్ట్ అనేది కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. అలాగే దీనిలోకి ఒక పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటన్నింటినీ ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. దీనిలోకి చిటికెడు పసుపు కూడా వేసుకోండి. పసుపు అనేది ఆల్రెడీ నిమ్మరసంలో వేసాం కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. అలాగే దీనిలోకి మనం ముందుగా తీసి ఉంచుకున్న నిమ్మరసంని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా ఇలా పొడి పొడిగా చేసేసుకొని తాలింపులో వేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని కూడా ఇలా ఒకసారి బాగా కలపండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ రైస్ మొత్తాన్ని కూడా ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, ఈ పులిహోరని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే తమిళనాడు స్టైల్ పులిహోర అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ పులిహోరని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి లేదా చల్లారిన తర్వాత అయినా కూడా దీన్ని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయకుండా మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.